నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు బాలకృష్ణారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలు, ప్రభుత్వం అవలంబిస్తున్న పనులను గురించి ప్రజలకు నేరుగా తెలియజేయాలని గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రజలు రెవెన్యూ సమస్యలపై, పంచాయతీ సమస్యలపై చర్చించేందుకు ఈ ప్రజావేదిక ఎంతగానో దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సృజన, పంచాయతీ ఈవో శివకుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నారాయణరెడ్డి, టీడీపీ మాజీ కన్వీనర్ గూడ నర్సారెడ్డి, పెరుమాల్, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సృజన గారికి, అలాగే మన వింజమూరు మండల జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి గారికి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచాల నారాయణ రెడ్డి గారికి, ఈఓ శివకుమార్ గారికి, ఇచ్చేసిన అధికారులకు, అనధికారులకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గ్రామ సభకి ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా మీకు అందరికీ తెలియజేయటం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఒక క్యాలెండర్ని ప్రకటించి గ్రామ సభల్ని రెగ్యులర్గా నిర్వహిస్తూ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి వాటిని ఆన్లైన్లోకి తీసుకొని వాటిని ఫండ్స్ రిలీజ్ చేస్తూ వరుసగా వాటిని పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. అందరూ హడావుడి పడాల్సిన అవసరం లేదు. మీకున్న సమస్యలన్నీ ఇక్కడ చెప్తే వన్ బై వన్ అన్ని కార్యక్రమాలు కూడా గ్యారంటీగా చేయటం జరుగుతుంది. రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకేదన్నా మీ సమస్యలు ఏమున్నా సరే, పంచాయతీ సమస్యలున్నా, ఇంజనీరింగ్ సమస్యలున్నా, కరెంటు సమస్యలున్నా ఏమైనా తెలియజేసుకోండి. అవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేయబడతాయి. వాటన్నిటిని కూడా ఆ సర్టన్ డిపార్ట్మెంట్స్కి అందరికీ అందజేసి వాటన్నిటిని పూర్తి చేయడం కోసంగా ప్రభుత్వం సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. పోయినసారి మీటింగ్లో కూడా నేను చెప్పాను, పోయినసారి కూడా అఫీషియల్సే ఉన్నారు తప్ప ప్రజలు లేరు. ఇప్పుడు కూడా ప్రజలు రావట్లేదు. మెయిన్ ఇది ఏందాక బాలకృష్ణ, ముఖ్యంగా ఈ గ్రామ సభ అనేది దాదాపు గ్రామంలో ఉండే ప్రజల్లో కనీసం 10 మంది హాజరు కావాలి. ఇప్పుడు కూడా మన గ్రామంలో ఇప్పుడు ఎప్పుడు రావడం లేదు. ఎందుకంటే గత 3 రోజులు కూడా గ్రామ పంచాయతీ వారు మైక్లో 3 పూట్ల తిప్పుతున్నారు ఊళ్ళో గ్రామ సభ ఉందని. అయినా కానీ ప్రజలు దాన్ని గుర్తించకుండా ఉన్నారు. కేవలం ఇక్కడికి వచ్చింది కూడా కేవలం సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఎక్కువ వచ్చారు. అలాగే ఏదైనా కానీ మన గ్రామంలో అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, ఏ సమస్యలు కానీ గ్రామ పంచాయతీ తీసుకొస్తే తర్వాత తదితర సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. 40 సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్. 916 హాల్మార్కు HUID ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన. మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు. దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించటం మా ప్రత్యేకత. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, మజూరీ లేదు. VVS EF క్వాలిటీ కలిగి IGI సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత. తరుగు కూలీ లేని విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్. చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది. 11 నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ స్వంతం చేసుకోండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, RTC బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట.